తీసుకునే కన్నా కూడా ఒక మంచి గురువు చేత దీక్ష తీసుకోవడం ఉత్తమం. దీక్షలో ఉన్న భక్తులు చాలా వరకు 2 మాలలు మెడలో వేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. దీని వెనకాల ఉన్న కారణం ఏంటంటే, ముందుగా ఆ మాలల పేర్లు చెప్పాలంటే, ఒకటి తోడుమాల, మరొకటి ఉపమాల. వీటిని ధరించడానికి గల కారణం వచ్చి, ఇప్పుడు ఒకవేళ మనం స్నానం చేసేటప్పుడు, లేదా కూర్చునేటప్పుడు, లేదా నిల్చునేటప్పుడు, లేదా మరేదైనా పని చేసేటప్పుడు మాల తెగిపోతే ఇంకో మాల మన మెడలో ఉంటుందని. ఒకవేళ ఇలా ఎప్పుడైనా జరిగితే దాన్ని అశుభంగా భావించకండి. అది సహజం, అందులో ఎలాంటి తప్పు లేదు. అది కేవలం పొరపాటు మాత్రమే అని గ్రహించండి. అలానే మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, మొదటిసారి అయ్యప్ప స్వామివారి దీక్ష తీసుకున్న వారిని కన్యస్వామి అని అంటారు. అలానే రెండోసారి మాల తీసుకున్న వారిని కత్తి స్వామి అని అంటారు. మూడోసారి గంట స్వామి. ఇలా మరెన్నో పేర్లున్నాయి. కానీ ఇలా ఎన్నిసార్లు తీసుకున్నా ఏ ఒక్క భక్తుడికి ఆ స్వామి పైన ఉన్న అపారమైన భక్తి మాత్రం తగ్గదు. అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు ఎంతో పవిత్రంగా, శ్రద్ధగా ఉండటానికి అయ్యప్ప స్వామివారి పట్ల అపారమైన భక్తి మొదటి కారణం. అసలు ఈ దీక్ష పరమార్థమే మనసారా అయ్యప్ప స్వామివారిని కొలవడం మరియు పూజించడం.